మా వాడు నిన్ను హాలీవుడ్ హీరోలా ఉన్నావంటే ఎగ్జాజరేషన్ అనుకున్నా. ఎగ్జాక్ట్ గా ఉన్నావు. 1 ఇంచ్ హైట్ తక్కువ ఉన్నా నేను డిసప్పాయింట్ అయ్యేవాడిని. Hello everyone, welcome back to my channel Sadhna Movies Reaction. So guys, today I'm going to react on this time I think first part or the interval part of Dookudu movie. But if you came here for the first time, I'm Sadhna. I do reaction here on movie scenes. If you're interested in watching this kind of video, please do consider subscribing. Also follow my Instagram, link will be in description box. But for now, let's start. బావా తులసి బావా ఏ జానకి రండి 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 కూర్చోండి కూర్చోండి. మళ్ళీ ఏం గుర్తొచ్చింది? లైఫ్ లో ఫస్ట్ టైం టెన్షన్ కూడా ఇన్స్టాల్మెంట్ లో పడుతున్నాం. ఈయన కోమా నుంచి బయటకు వచ్చి మనల్ని కోమాలకు పంపించేలా ఉన్నారు. ఏంటి బావా అంటావేంటి? వాళ్ళ డేట్ ఏంటి? ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం. అయితే జెండా ఎగరేద్దామా? మనం ఎగరేయడం ఏంటి? ప్రధానమంత్రి గారు ఎగరేస్తారు. మన ప్రధానమంత్రి ఎవరు? మన్మోహన్ సింగ్. Oh, రామారావు గారు కాదు. సోదరా బావడుగుతున్నది డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఎవరని కాదు, ప్రైమ్ మినిస్టర్ ఎవరని రామారావు గారే బావా. అవునన్నయ్య, oh. ఆయన కన్ఫ్యూజ్ అయ్యారు. అవును, ఎన్నని గుర్తుంచుకుంటాం. ఏ ఆయన స్పీచ్ ఇప్పుడు లైవ్ లో ఇస్తారు, చూద్దాం. కాసేపట్లో భర్తలైపోతుంది. అదే భయంగా ఉంది. ఇప్పుడు మన్మోహన్ సింగ్ చూసి బావ ఎలా రియాక్ట్ అవుతాడు? గడ్డాలు మీసాలు పెంచి కలపాక తగిలించుకున్నారు, చిన్న కవర్ చేయలేము. అంటే రామారావు గారు మన్మోహన్ సింగ్ మారిపోయారని చెప్తా ఉంటాం. అన్నయ్య, నీకు విషయం చెప్పాలి. తర్వాత మాట్లాడొచ్చులేమా. అన్నగారు స్పీచ్ అది కాదన్నయ్య, రామారావు గారు వచ్చేసారు. ఎక్కడికి వెళ్ళిపోయావరా? కలిసి చూద్దాం అనుకున్నావుగా, ఇప్పుడే వచ్చారు. 90 కోట్ల నా భరత మాత ముద్దు బిడ్డలకు, 9 కోట్ల నా తెలుగు తమ్ముళ్లకు చెల్లెళ్లకు ఇవే నా హృదయ పూర్వక నమస్సుమాంజలి. అది అన్నగారంటే చూసారా, ప్రధానమంత్రి తెలుగులోనే మాట్లాడుతున్నారు. ఏ దేశ చరిత్ర చూచినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అన్నారు మహాకవి శ్రీశ్రీ. ప్రాజెక్టులు ఎన్ని కట్టినా, పరిశ్రమలు ఎన్ని పెట్టినా, పేదవాడి జానెడు పొట్టను మాత్రం నింపలేకపోతున్నా. ఏం చెప్తారు? విదేశ బ్యాంకుల్లో మునుగుతున్న లక్షల కొద్ది నల్లధనాన్ని చిరికి రప్పిస్తా, పేదవాడి ఆకలిని తీరుస్తాం, లంచగొండులకు సంఖ్యలు వేయిస్తాం, రాజకీయాన్ని కడిగేస్తాం. జై హింద్. జై హింద్ అన్నగారు మొదలు కొట్టేశారు. జై హింద్. బాబా, అప్పట్లో రంగులు వేసుకునే వాళ్ళు రాజకీయాలకు పనికొస్తారా అన్నారు, ఇప్పుడేమంటారు? మూసుకుంటారు. అది ఆ రోజుల్లో రామారావు గారు, రంగారావు గారు, నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారు? ఆయనకేనా 87 ఏళ్ళు వచ్చినా ఇంకా యంగానే ఉన్నారు. గట్టి పిండం. మరి ఆయన ఎలా ఉన్నారా? ఎవరు నాన్న? సూపర్ స్టార్ కృష్ణ గారు. ఆయన ఇప్పటికి అదే కలర్, అదే గ్లామర్. మంచిదంగా ఆయన glamour రా. బాగా డిగ్రీ డాషింగ్ అనుకో. అప్పట్లో మా వాడు సీతారామరాజు తిద్దామా వద్దా అని ఆలోచిస్తుంది, ఈయన తీసేసి సెన్సేషన్ క్రియేట్ చేసేసాడు. రామారావు గారు అప్రిషియేట్ చేశారు తర్వాత. ఎందుకురా బాధపడుతున్నావు? నువ్వే తప్పు చేయలేదు. మీ నాన్నని పసిబిడ్డలా చూసుకుంటున్నావు. నీలాంటి కొడుకుండడం మా అన్నయ్య అదృష్టం నాన్న. రవి అన్న నాయక్ ఇండియాకి వచ్చేటని ఇంటర్పోల్ ఇన్ఫర్మేషన్ ఉంది. కమిషనర్ గారు ట్రై చేసింటే కరెక్ట్ కావాలి. హలో, పోలీస్ ఎంఎంఎస్ చూసావుగా, కమిషనర్ ప్రాణాలతో ఉండాలంటే నా తమ్ముడిని తీసుకొని ముంబైకి నువ్వు ఒక్కడిపేరా. ఒక్కడనే వస్తా. ఈ లోగా ఆయనకి ఏమైనా జరిగిందంటే అక్కడ ఒక్కడు కూడా మీకు. Oh, finally he will meet him today. Let's see how it goes. మా వాడు నిన్ను హాలీవుడ్ హీరోలా ఉన్నావంటే ఎగ్జాజరేషన్ అనుకున్నా. ఎగ్జాక్ట్ గా ఉన్నావు. 1 ఇంచ్ హైట్ తక్కువ ఉన్నా నేను డిసప్పాయింట్ అయ్యేవాడిని. శత్రువు కూడా స్టన్ అయ్యేలా ఉన్నావు. గ్రేట్. నన్ను డిస్టర్బ్ చేసిన వాడినెవరినైనా చంపాలనుకుంటాను, కానీ నిన్ను చూడాలనుకున్నాను. ఎందుకో తెలుసా? నువ్వు నాతో ఫోన్లో మాట్లాడినప్పుడు పోలీస్ అన్న నీ మాటల్లోని పొగరు, నీ వాయిస్ లోని ఇంటెన్సిటీ నచ్చింది. నేను ఇప్పటి వరకు 26 బ్లాస్ట్ చేశాను. నన్ను వెతికి పట్టుకోవడానికి ట్రై చేసిన 24 మంది పోలీసులని చంపాను. నా మీద 113 కేసులున్నాయి. నా కోసం 13 దేశాల్లో ఇంటర్పోల్ వెతుకుతుంది. వాళ్ళందరూ కలిసి నన్నేమి పీకలేకపోయారో, చివరికి నువ్వు కూడా. దిస్ ఇస్ మై ట్రాక్ రికార్డ్. అంటే నీ బతులు. అవే నాలాయక్, నేను వచ్చింది నీ తమ్ముడిని అప్పచెప్పి నీకు కాదు.
నేను తీసుకపోనికి గోల్డ్ మెడలిస్ట్ ఇన్ 2006 ఐపీఎస్ బ్యాచ్. నేను యాంటీ గుండా స్క్వాడ్ లో ఉన్నప్పుడు 40 మంది గ్యాంగ్స్టర్స్ ని ఎన్కౌంటర్ చేశాను. అదే అండర్ కవర్ ఆపరేషన్ అయితే అన్లిమిటెడ్. ఇదంతా ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 years. దిస్ ఇస్ జస్ట్ నాట్ మై ట్రాక్ రికార్డ్. దిస్ ఇస్ ఆల్ టైమ్ రికార్డ్. ఆల్ టైమ్ రికార్డ్. ఆల్ టైమ్ ఏంట్రా నీ ధైర్యం? అది నా బ్లడ్ గ్రూప్. ఈ కమిషనర్ నా చేతిలో ఉన్నాడు. అబేయో బట్టెబాజ్ ఇదర్ దేఖ్. నాలాంటోడు సీన్ లోకి ఎంటర్ అయినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. ఓకే నాకు 1 నిమిషం టైం ఇస్తే ఆలోచిస్తా, 2 నిమిషాలు టైం ఇస్తే యాక్షన్ లో దిగుతాం, 3 నిమిషాలు టైం ఇస్తే ముగించేస్తాం. Oh my god. Oh bhai. Villain is also not so easy. Ooh, nice. అజయ్ డ్రాప్ ద గన్. అడయ్, లేకపోతే కమిషనర్ చచ్చిపోతాడు. అజయ్, నా కోసం వాడిని వదలొద్దు. అజయ్, పోలీసు ఇప్పుడు క్రిమినల్ ముందు తల తెంచకూడదు. అజయ్, నో! మా అబ్బాయి నాయక్ నుంచి ఏమన్నా అన్నాను అడిగాడు. వాడిని ఫినిష్ చేయడానికి ఒకడు ఉంటాడని చెప్పాను. ఒక్కడు నువ్వేనన్న నమ్మకంతో వెళ్ళిపోతా. Why did he die and he left Nayak also? His death gone in waste, yaar. మట్టి బిడ్డ, మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతా. Oh my god, I see this. I love this fight scene actually. Oh, I love this. Oh my god! What is fantastic fight Are they here to catch Bunty once again? Zero. Oh.
What the hell, Ravi? Who came out of jail? Who is this Ravi? Oh my god. Okay, so guys, जैसे कि हमने ये इंटरवल सीन देख लिया है and I cannot believe this interval scene. Okay, like what the hell? What the hell? What the hell I've seen just now? Like that fight scene was super duper fantastic, but he was his okay. He was with him. I think oh okay. I'm still in shock and I'm just thinking what was that I just saw? Mm, got it. Got it. But I don't know. I seriously don't know much about that character, Ravi, who just came out of jail and he just did what he has to do. But I was just thinking, like, oh, yes, he just like it is again came into zero. Like they got the brother back and Nayak only left. And but the fight scene was super fantastic. Super fantastic. I just enjoyed that fight scene a lot, you guys. Like it was really looking like a Hollywood actor is fighting. But one thing I must say is Mahesh Babu any what less than any Hollywood hero? No, he was doing fantastic job. I just enjoyed this scene a lot, you guys. And then again, फिर से वो उसको लेके ही चला गया तो फिर वो वहां पे रह गया और वो ट्रेन उनके ऊपर से जाने ही वाली थी इंटरवल सीन में ये ओवर इंटरवल सीन वाज फैंटास्टिक यार मैंने एक्सपेक्ट नहीं किया था इतना फैंटास्टिक लाइक इतने ट्विस्ट एंड इतने टर्न्स की अभी ऐसा हो जाएगा ये तो मैंने बिल्कुल भी एक्सपेक्ट नहीं किया था बट इट वाज लुकिंग फैंटास्टिक यू गाइस लाइक कैसे इतने मस्त सीन कैसे बनाते हैं यार कोरियोग्राफी fight choreography was awesome and like the acting of everyone was awesome and yeah again Nayak left and that person who was in Khaleja movie I think yeah that was with him he also left his brother he caught but his brother also left oh my god and now we will know who is Ravi what is this happening and all but I think yeah till now I'm enjoying it a lot and I will see you super soon in post interval scene. But if you like this video, give it a thumbs up, subscribe my channel. I will see you super soon. Till then, bye bye.